జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈసారి ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేనంతగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క పేరే వినిపిస్తోంది, అదే మోదీ. యువత నుంచి వృద్ధుల వరకు అందరూ చెప్పే పేరు ఇదొక్కటే. రాజకీయం అంటే అంతగా తెలియని, అప్పుడప్పుడే ఓటు హక్కు పొందిన నవయువతను కదిలిస్తే విపక్షాల్లో ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేని పరిస్థితి. ఇక మోదీ విషయంలో ఆయనను ఇష్టపడేవారు కొందరుంటే, ఆయనపై అపారమైన నమ్మకం పెట్టుకున్నవారు మరికొందరు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేసేస్తారు అనే భావన చాలా మందిలో నెలకొంది. మోదీకి ప్రత్యామ్నాయంగా మరొకరిని ఊహించుకోలేని పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఉంది. దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన ఏ ప్రధానమంత్రికి లేని చరిష్మా ఒక్క మోదీకే సాధ్యమైంది. యువత, మధ్య వయస్కులు, వృద్ధులు, పట్టణ ప్రాంత ఓటర్లు, గ్రామీణ ఓటర్లు అనే తేడా లేకుండా దేశంలో తూర్పు నుంచి పడమర దాకా, ఉత్తరం నుంచి దక్షిణం దాకా మోదీని అభిమానించేవారు ఎక్కువగా ఉన్నారు. ఇంతటి చరిష్మా నాటి ప్రధాని ఇందిరాగాంధీకే సాధ్యం కాలేదన్నది విశ్లేషకులు చెప్పే మాట. ప్రస్తుతం ఎన్నికల్లో జరుగుతున్నది ఒకటే. బీజేపీని సిద్ధాంతపరంగా నమ్మి ఓటు వేసేవారు కొందరైతే, విపక్షాలను నమ్మలేక బీజేపీకి ఓటు వేసేవారు మరికొందరు. ఇక రాజకీయాలపై అంతగా పట్టులేని ఇంకొందరు మోదీ అనుకుంటే ఏదైనా చేస్తారు, ఆయన తప్ప మరెవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేరని భావిస్తున్నారు. అయితే మోదీకి ఇంతటి చరిష్మా ఎలా సాధ్యమైంది? అతనిపై ప్రజలకు అపారమైన నమ్మకం పెరగడానికి కారణాలేంటి? 10 ఏళ్ల మోదీ హయాంలో తప్పులేమీ చేయలేదా? వాటిపై వ్యతిరేకత ఎందుకు రాలేదు తెలుసుకుందాం. మోదీ 2014 మే 26న తొలిసారిగా భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు గుజరాత్ మోడల్ ని ఉదాహరణగా చూపి అదే విధంగా దేశాన్ని అభివృద్ధి చేస్తానని ప్రచారం చేశారు. అప్పటికే దేశంలోని రాష్ట్రాలన్నింటిలో గుజరాత్ అభివృద్ధిలో ముందంజలో ఉండటం, అక్కడ మోదీ చేపట్టిన పథకాలు ఎక్కువగా జనాదరణ పొందడంతో ఈ మోడల్ సక్సెస్ అయింది. దీని ఉదాహరణగా చూపి అధికారంలోకి వచ్చిన మోదీ అదే స్థాయిలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. 10 ఏళ్ల కాలంలో మోదీ ఎన్నో సంస్కరణలకి నాంది పలికారు. పాలసీల పరంగా నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలు తీసుకువస్తే, బీజేపీ సైద్ధాంతిక సంస్కరణలైన ఆర్టికల్ 370 రద్దు, రామ మందిరం, సిఏఏ వంటివి చేసి చూపారు. మోదీ అధికారంలోకి రాకముందు వరకు ఇవన్నీ జరిగేవి కావనే భావనే ప్రజల్లో ఎక్కువగా ఉండేది. ఇవి వట్టి మాటలకి పరిమితం అవుతాయి తప్ప చేసి చూపే దమ్ము ఎవరికీ లేదని విపక్షాలు విమర్శించేవి. కానీ మోదీ మాత్రం చేసి చూపారు. అందులోనూ ఆర్టికల్ 370 రద్దును ఎవ్వరూ ఊహించలేదు. దశాబ్ద కాలం క్రితం వరకు కమలం పార్టీ కార్యకర్తల్లో కూడా ఇది ఒట్టి నినాదంగా మాత్రమే మిగిలిపోతుందేమోనన్న ఆందోళన లోపల ఉండేది. ఎప్పుడో ఒకసారి ఇవి తొలగిపోతాయని అనుకునేవారే తప్ప ఎప్పుడు తొలగిస్తారో కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉండేది. కానీ మోదీ దాన్ని చేసి చూపారు. అంతేకాదు, రామమందిర నిర్మాణాన్ని కూడా సుసాధ్యం చేశారు. కేవలం పాలసీపరమైన మార్పులే కాదు, ఈ 10 ఏళ్లలో ప్రజల ఆలోచన సరళిలో కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చారు మోదీ. ఒకప్పుడు భారత్ పై సొంత దేశస్తులకే సదాభిప్రాయం ఉండేది కాదు. ప్రతి విషయంలోనూ కమ్యూనిస్టు భావజాలం జొరపడేది. భారత్ కంటే అమెరికానే బెటర్ అని, ఇక్కడ కంటే అక్కడే రోడ్లు బాగుంటాయని, వారి జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని అందరూ అనుకునేవారు. అప్పట్లో ప్రభుత్వం ఉద్యోగం కాకుంటే అమెరికాలో వెళ్లి సెటిల్ అవ్వాలనే భావనే అందరిలో ఉండేది. పుట్టిన దేశంలో వ్యాపారం చేయాలని గాని, ఒక స్టార్టప్ పెట్టాలని గాని ఆలోచించేవారు కాదు. కానీ ప్రస్తుతం ఆ భావజాలం పూర్తిగా తొలగిపోయింది. విదేశాల కంటే భారత్ బెటర్ అనే భావన నేడు అందరిలోనూ నెలకొంది. విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడే కంటే ఇక్కడే ఏదైనా ఒక బిజినెస్ ఏర్పాటు చేయాలని చాలా మంది యువత ఆలోచిస్తున్నారు. అలా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ప్రజల ఆలోచన సరళినే మార్చగలిగింది బీజేపీ. అంతేకాదు, ఒకప్పుడు దేశంలో పేదరికమే రాజమేలుతోందన్న స్థాయి నుంచి ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకుపోతోందనే స్థాయికి భారత్ చేరుకుంది. అయితే దేశంలో పాజిటివ్ మూడ్ ని బిల్డ్ చేయడానికి బీజేపీ కూడా శతవిధాలా ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా ఒకప్పుడు ఇందిరాగాంధీ కాలంలో గరీబీ హఠావో నినాదాలు వచ్చేవి. కానీ తాము అధికారంలోకి వస్తే పేదరిక నిర్మూలన చేస్తామని ఇందిరా చెప్పేవారు. ఇది వరకు అధికారం వచ్చిందే తప్ప దేశంలో పేదరికం మాత్రం తొలగిపోలేదు.
అయితే మోదీ స్టైల్ మాత్రం వేరుగా ఉంది. తన పరిపాలనలో ఏదైనా నినాదం ఇవ్వాలంటే ముందుగా దాని అంత్యదశను గుర్తించిన తర్వాతే ఆ నినాదాన్ని చేపడతారు. అంటే అందులోనూ ప్రణాళికాబద్ధంగా ఒక్కో అంశాన్ని లేవనెత్తి అది సంపూర్ణ దశకి చేరుకునేలా చేస్తారు. స్వచ్ఛ భారత్ ఉద్యమం, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి వాటిలో మోదీ సంపూర్ణ స్థితిలో చేసి చూపారు. అయితే మోదీకి కేవలం విజయాలు మాత్రమే ఉన్నాయా, అపజయాలు లేవా అంటే అవి ఉన్నాయి. మోదీ మొట్టమొదటిసారిగా తాను తీసుకొచ్చిన బిల్లును వెనక్కి తీసుకున్నారా అంటే అది 3 వ్యవసాయ చట్టాల బిల్లు. కేంద్రం 2020 డిసెంబర్లో 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. ఇవి రైతులకు ఎంతగానో ఉపయోగపడే చట్టాలు. ఒక రకంగా చెప్పాలంటే దశాబ్దాలుగా స్తబ్దుగా కొనసాగుతూ వస్తున్న రైతు చట్టాల్లో భారీ మార్పులు తీసుకురావడానికి ఈ చట్టాలని తీసుకొచ్చారు. ఇందులో కార్పొరేట్ రంగాన్ని చేర్చడం వల్ల రైతులకి భారీగా మేలు చేకూరుతుంది. కానీ ఈ బిల్లులని పార్లమెంట్లో పెట్టగానే రైతు ఉద్యమం జరిగింది. మోదీకి వ్యతిరేకంగా పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. నెలల తరబడి రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. రిపబ్లిక్ డే రోజున ఏకంగా ఢిల్లీ కేంద్రంగానే అల్లర్లు జరిగాయి. వీటన్నింటినీ చూసి మోదీ ఒక అడుగు వెనక్కి తగ్గారు. ఈ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంలో తాము విఫలమయ్యామని చెప్పి వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో పాటు డిమానిటైజేషన్ నుంచి ఆశించినంత మేర కేంద్రం విజయాన్ని సాధించలేదు. దీన్ని కేంద్రం పటిష్టంగానే అమలు చేసింది. కానీ నల్లధనాన్ని అనుకున్నంత మేర అరికట్టలేకపోయింది. ఇక నోట్ల రద్దు జరిగితే చాలా వరకు డబ్బు బ్యాంకులకే చేరుకోలేదని భావించింది ప్రభుత్వం. దీనివల్ల నల్లధనం లెక్క ఎంతో తేలుతుందని భావించింది. కానీ ఇందులో దాదాపుగా 99% పైగా డబ్బు బ్యాంకులకు వచ్చి చేరిపోయింది. దీంతో ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఈ సంస్కరణ జరగలేదని తెలుస్తోంది. ఈ రెండింటిలో మోదీ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయినా ప్రజల్లో అంతగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. దీనికి కారణమూ లేకపోలేదు. మోదీపై ప్రజల్లో అపారమైన నమ్మకం ఉంది. అతని విజయాలతో పోలిస్తే ఇవన్నీ చాలా తక్కువ అని చెప్పొచ్చు. అందుకే మోదీని ప్రస్తుతం ప్రజలు అమితంగా నమ్ముతున్నారు. దీంతో పాటు భవిష్యత్ అంతా మోదీపైనే ఆధారపడి ఉందని ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలోనూ మోదీ గెలుస్తారని అందరూ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడంతా మోదీ గెలిస్తే తర్వాత తీసుకువచ్చే సంస్కరణలపైనే చర్చ జరుగుతోంది. మోదీ 3.0లో ఏ సంస్కరణలు రానున్నాయి అనే దానిపైన అందరిలోనూ ఆసక్తి అయితే నెలకొంది. సైద్ధాంతికంగా తీసుకొచ్చే సంస్కరణలేవి, పాలసీల పరంగా తీసుకొచ్చే మార్పులేవి అనే అంశంపైనే ఆసక్తి నెలకొంది. దీనిపై ప్రధాని కూడా చిన్న చిన్న హింట్లు ఇస్తూ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ కాంక్లేవ్ లో మోదీ మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిందంతా కేవలం ట్రైలర్ మాత్రమే అని, 3.0లో దానికి సంబంధించిన సినిమా అంతా చూస్తారని చెప్పారు. అంటే భవిష్యత్తులో తీసుకొచ్చే సంస్కరణలకి గడిచిన 10 ఏళ్లలో బీజేపీ గ్రౌండ్ మాత్రమే ప్రిపేర్ చేసింది. ఇక ముందంతా భారీ సంస్కరణల శకం ఉంటుందని మోదీ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం మోదీకి ఉన్న చరిష్మా అంతటా అతను చేసిన పనిని బట్టి వచ్చిందే. గత ప్రధానమంత్రుల్లాగా ఒట్టి నినాదాలకు పరిమితమయ్యే వ్యక్తి కాదని, ఏదైనా చెబితే చేసి చూపుతారనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి గురించి ఆలోచించకుండా ఎంత మెజార్టీ రానుందనే చర్చ అంతటా సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.